చాలామంది జనాలు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది మనల్ని తొక్కాలని ఎదగనివ్వకుండా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం బాగుపడితే కూడా అలాంటి వాళ్ళకి వాళ్ళు చేసినట్టే మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ దేవుడు తగిన శాస్తి శిక్ష వేస్తూనే ఉంటాడు. మనం మనుషులకు భయపడకపోయినా ఆ దేవుడికి మాత్రం తప్పకుండా భయపడాలి. మీరేమంటారు? నేను చెప్పింది కరెక్ట్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే నేను ఆ రోజు శనివారం రోజు దీపం పెడదామని చెప్పి బయటనే దీపం పెట్టేసి వెళ్ళానమాట. ఇంకా వెళ్తూ లోపల దర్శనం అయితే ఆ దేవుడి దయ ఉంటే మనకు దర్శనం అవుతుంది, లేకపోతే లేదని వెళ్ళాను. అది ఎట్లో దేవుడి జనం ఉన్నా కూడా లోపలికైతే దర్శనం అయితే బాగా జరిగింది. ఒక 10-20 నిమిషాలు లేట్ అయింది అంతే. సరే ఇంకా వెళ్తూ ఉంటే అక్కడే చూడండి దీపం ఒక ఆమె పక్కన పెడుతూనే ఉంది. ఒక ఆమె పొరకలు 2 ఎత్తుకొని ఒక సైడ్ తోసుకుంటూ పెడుతున్నారనమాట. అందుకే ఇవన్నీ చూసేసి మా వారు ఇట్లా చేసేది ఎందుకు, ఊరికే వాళ్ళు తోస్తుంటారు, మనదే తప్పు కదా, మనం చూసుకొని పక్కన ఎన్న పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. అదే అనమాట మా వారు అనేది. సరే ఇంకా అక్కడ మా కో-సిస్టర్ కనపడింది స్వాతి, ఇంకా పై ఇంటి అక్క కూడా కనపడింది, స్వాతి వాళ్ళ ఇంటి పైన ఉన్న వాళ్ళు. ఇక వాళ్ళ దీపం అంతా పెట్టేసి అయితే కూర్చొని ఉన్నారు. స్వామివారికి పక్కనే గోశాల ఉంటుంది, అక్కడ కూర్చొని ఉన్నారనమాట. నేను ఇంకా వెళ్ళాను, నాతో పలకరించుకొని ఇంకా మేమందరం మాట్లాడుకొని సరే ఇంకా అక్కడి నుంచి అట్లే గోశాలను అయితే చుట్టేసి కృష్ణుడు ఉంటారు అక్కడ చూసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట.